హలో అందరికీ. ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. అది కూడా షార్ట్ వీడియోలో. నేనైతే ఆదొండకాయ కర్రీ అయితే చేస్తున్నాననమాట. ఈ ఆదొండకాయలైతే మా నాన్నమ్మ పంపించింది. ఈ ఆదొండకాయలైతే అడవిలో కానీ, పొలాల మధ్యన కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా మనము. సో ముందుగా నేనైతే వీటిని వాష్ చేసేసుకొని చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ముందుగానే వీటిని కుక్ చేసుకున్నాననమాట. మంచిగా మెత్తగా కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. వాటర్ కూడా పంపేసి ఆ తర్వాత నేను ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ పోసేసుకున్నాను. ఆయిల్ పోసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసేసుకొని ఆ తర్వాత ఒక 2, 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసి వేసుకుంటే మనకి గ్రేవీ అనేది బాగుంటుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎగ్ పులుసు టైప్ లో. మీ దగ్గర కరివేపాకు ఉంటే కనుక అది కూడా యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా మనకి ఆనియన్స్ అన్ని వేగిపోయిన తర్వాత కొద్దిగా మనం ఇందులో ఇంగువ యాడ్ చేసుకోవాలి. పులుసు కూరలలో ఇంగువ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వరకు అయితే వేసుకున్నాను అనమాట. మీరు కూడా వేసేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నెక్స్ట్ మనం పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక 1½ టీ స్పూన్ వరకు నేనైతే పసుపు యాడ్ చేసుకున్నాను ఇందులో. వీటన్నింటిని కూడా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి మనమైతే ఇవన్నీ కూడా. సో మంచిగా కలుపుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఆ తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు ఉంటుంది కదా, దాన్ని అయితే నానబెట్టేసుకొని ముందుగా నేనైతే పక్కన పెట్టేసుకున్నాను. దాన్ని అయితే మంచిగా కలుపుకొని రసం తీసి దాన్ని అయితే నేను ఇందులో యాడ్ చేసుకున్నాను అనమాట, చింతపండు పులుసుని. ఆ తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా పోసేసుకున్నాను. ఎందుకంటే మనకి బాగా మరిగిన తర్వాత చిక్కగా అయిపోతుంది కదా, అందుకని మరి ఎక్కువ వాటర్ పోసేసుకుంటే వాటర్ అయిపోతుంది, టేస్ట్ అనేది అంతగా బాగుండదు అన్నమాట. ఈ మరుగుతున్న చింతపండు పులుసులో అయితే ఒక 1½ టేబుల్ స్పూన్ వరకు కారము, అలాగే ఒక 3 టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. బాగా చిక్కగా అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఈ ఆదొండకాయ ముక్కలను అయితే వేసుకోవాలన్నమాట, ఉడికించి పెట్టుకున్నవి. నేనైతే కారం, ఉప్పు వేసేటప్పుడు వీడియో అయితే మిస్ అయిందన్నమాట, సో అందుకని సారీ. ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న ఆదొండకాయ ముక్కలు చూడండి ఇలా మంచిగా పులుసులో అయితే మగ్గిపోతున్నాయి కదా. సో వాటికి ఈ పులుసు అంతా పట్టేసి టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట, పుల్లగా తీయగా. ఆ తర్వాత దీంట్లో నేను ఈ ఉడికించుకునేటప్పుడే కొద్దిగా బెల్లం ముక్క అయితే వేసుకున్నాను, అది కూడా మిస్ అయింది వీడియో. ఆ తర్వాత దీంట్లో కొద్దిగా పచ్చి ధనియాల పొడి అలాగే మసాలా అయితే వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా ఆదొండకాయలు కనుక మీకు దొరికితే. సో ఈ ఆదొండకాయలు చాలా టేస్ట్ ఉంటాయి. అలాగే ఏ సీజన్లో వచ్చేవి ఆ సీజన్లో తింటే హెల్దీ అని అంటారు కదా, సో అందుకని చెప్తున్నాను నేనైతే. అన్నట్టు ఇందులో కొన్ని చేదుగా కూడా ఉంటాయి, చూసుకొని వేసుకోవాలన్నమాట మీరు కూడా ఒకసారి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.